ప్రతిపక్ష నేత సొంత జిల్లాలో పసుపు జెండాలు రెపరెపలాడాల్సిందే. విపక్ష నేత సొంత ఇలాకాలో మన బలమేంటో రుచి చూపాల్సిందే. అపోజిషన్ లీడర్ నట్టింట్లో సైకిల్ పవర్ ఏంటో సత్తా చాటాల్సిందే. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు అసలు వ్యూహమా? ఇంతకీ కడప మహానాడులో చంద్రబాబు వేసిన బిగ్ పొలిటికల్ స్కెచ్ ఏంటి? విపక్ష నేత ఇలాకాలో టీడీపీ పాగా వేసేందుకు సైకిల్ పార్టీ అధినేత వేసిన ఎత్తుగడ ఏంటి? మహానాడు మేనియాలో అసలేం జరగబోతోంది? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడప గడపలో అడుగుపెట్టి తన సత్తా చాటిన టీడీపీ ఇప్పుడేకంగా తన నియోజకవర్గం పులివెందులలో అడుగుపెట్టి ఆ పార్టీ పునాదులు లేకుండా చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారట. దీంతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఇప్పుడు టీడీపీ రీసౌండ్ చేస్తుందన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే వైఎస్ఆర్ అంటే పులివెందుల, పులివెందుల అంటే వైఎస్ఆర్ అన్న పేరు నేటికి అక్కడ కొనసాగుతోంది. కానీ తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా మారుతున్నాయనే చర్చ జిల్లా రాజకీయాల్లో నడుస్తోంది. 4 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ కంట్రోల్లో నడుస్తున్న పులివెందులలో ఇప్పుడు పరిస్థితి కాస్త చేంజ్ కనబడుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పులివెందుల ప్రజలు మాత్రం వైఎస్ ఫ్యామిలీ వెంటే నడిచారు. వైఎస్ వివేకానందరెడ్డి మొదలుకొని వైఎస్ఆర్, వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి కేవలం వైఎస్ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్న జనం ఇప్పుడు ఒక్కసారిగా మార్పు కోసం చూస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ వివేకా మృతి తరువాత పులివెందులలో చాలా మార్పులొచ్చాయట. ఆయన మరణం తరువాత వైసీపీ ఏపీలో అధికారాన్ని కోల్పోయింది. వైఎస్ వివేకా మరణం తరువాత కడప జిల్లాలోనే కాదు, జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజల్లో కూడా మార్పు మొదలైందట. మార్పు కావాలంటూ కోరుకుంటున్న జనం ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. సరిగ్గా ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకున్న కూటమి పులివెందులపై స్పెషల్ ఫోకస్ పెంచిందట. జగన్ సొంత ఇలాకాలో ఫ్యాన్ పార్టీని దెబ్బకొట్టి సైకిల్ పవర్ ఏంటో చూపించాలన్న ఆలోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త పొలిటికల్ స్కెచ్ వేశారని సమాచారం. 2019 ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తన పవర్ చూపించాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి మైండ్ గేమ్ నే మొదలుపెట్టి పులివెందులపై ఫోకస్ పెట్టారట. ఇప్పటికే పులివెందుల నుంచి ఎమ్మెల్సీని గెలిపించుకుని ఊపు మీదున్న పార్టీలోకి మరింత మంది లీడర్లను కడప వేదికగా ఆహ్వానించడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పులివెందుల మున్సిపాలిటీలో 2 కౌన్సిలర్లు పార్టీ మారగా మరికొంతమంది కూడా అదే దారిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మహానాడు వేదికగా పులివెందులలో వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితులైన వారంతా ఇప్పుడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారట. 4 కౌన్సిలర్లు, 3 ఎంపీటీసీలు, 2 సర్పంచులతో పాటు మరో ముఖ్య నేత సైకిల్ ఎక్కుతున్నట్లు పులివెందులలో సౌండ్ వినిపిస్తోంది. అయితే వైసీపీ నేతలు చేజారిపోకుండా జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా నేతలు మాత్రం పార్టీ మారేందుకే సిద్ధమయ్యారన్న చర్చ నడుస్తోంది. మహానాడు వేదికగా పులివెందులలో వైసీపీని ఖాళీ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారన్న వార్త ఆ పార్టీలో ఫుల్ జోష్ను నింపుతోందట. ఇదే నిజమైతే పులివెందులలో కూడా వైసీపీకి ఎదురీత తప్పదా అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు వేసే రాజకీయ వ్యూహాలను జగన్ ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. బాబు వేసే పొలిటికల్ స్కెచ్లకు దీటుగా ఎలా అడుగులు ముందుకు వేయబోతున్నారనేది చూడాలి.